వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంబంధించి టాపిక్ వైజ్ అతి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో ప్రాచీన శిలాయుగ సంస్కృతిపై మొదటగా పరిశోధన నిర్వహించిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో ప్రాచీన శిలాయుగ సంస్కృతిపై మొదటగా పరిశోధన నిర్వహించిన వారు రాబర్ట్ బ్రూస్ఫుట్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రాబర్ట్ బ్రూస్ఫుట్నే ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ అని, లేదా దక్షిణ భారతదేశ పురావశాస్త్ర పితామహుడని, అలానే భారత పూర్వ చరిత్ర ప్రీ హిస్టరీ పితామహుడని పిలుస్తారు. ఈయన కడప బేసిన్ ప్రాంతం నందు తన పరిశోధన నిర్వహించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే 1892లో కర్నూలు జిల్లా బిల్లసర్గం తన పరిశోధన నిర్వహించారు. అలానే భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహ వ్యవస్థ అయినటువంటి బెలూన్ గుహలను రాబర్ట్ బ్రూస్ఫుట్ కనుగొన్నాడు. ఈ బెలూన్ గుహలు ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల అనే మండలంలో కలవు. గత చాలా పోటీ పరీక్షలో ఈ బెలూన్ గుహల గురించి అడిగారండి చాలాసార్లుగా. బెలూన్ గుహలు గతంలో కర్నూలు జిల్లాలో కలవు. ఈ 26 జిల్లాలు ఏర్పడంతో నంద్యాల జిల్లాలో కలవు ప్రస్తుతం బెలూన్ గుహలు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి క్రింది వానలో సరికానది తెలపండి. ఆప్షన్ ఏ, ఈ యుగపు మానవుడు నీగ్రుడో జాతి. ఆప్షన్ బి, సొహానియన్ మరియు అసూలియన్ సంస్కృతి వెలసిల్లాయి. ఆప్షన్ సి, ఈ యుగ పరికరాలను పెబ్బల్ టూల్స్ అంటారు. ఆప్షన్ డి, బ్లేడ్ మరియు ప్లేగ్ పద్ధతిలో పరికరాలు తయారు చేశారు. ఇక్కడ వివరణ చూడండి. ఆప్షన్ ఏ చూడండి, పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుడు నీగ్రుడో జాతికి చెందినవారు. ఆప్షన్ ఏ సరైనది. ఆప్షన్ బి చూడండి, పూర్వ ప్రాచీన శిలాయుగంలో సొహానియన్ మరియు అసూలియన్ సంస్కృతి వెలిసిల్లాయి. ఇక్కడ సొహానియన్ అనగా పూర్వ ప్రాచీన శిలాయుగంలో నదీ వరద మైదానాలు వాగుల వద్ద దొరికిన పరికరాలను సొహానియన్ అని, ఇతర ప్రదేశాల దొరికి ఈ కాలం పరికరాలను అసూలియన్గా చెప్పవచ్చు. ఆప్షన్ సి చూడండి, ఈ యుగ పరికరాలను పెబ్బల్ టూల్స్ అంటారు. సరైన అంశం అండి. ఆప్షన్ డి చూడండి, బ్లేడ్ మరియు ప్లేగ్ పద్ధతి కాలంలో పరికరాలు తయారు చేశారు. పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్థలో బ్లేడ్ ప్లేగ్ పద్ధతిలో పరికరాలు తయారు చేయలేదండి. ఆప్షన్ డి తప్పైనది. ఆప్షన్ ఏ బిసి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కుదురు అనగా ఇక్కడ ప్రాచీన శిలాయుగటి మానవులు ఒక గుంపుగా లేదా ఒక సమూహంగా నివసించేవారు. కాబట్టి ఈ ప్రాచీన శిలాయుగటి రక్త సంబంధికుల యొక్క గుంపును కుదురు అంటారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తలలు లేని జంతు కళేబరాలు బయలుపడిన ప్రాంతం ఏది? ఇక్కడ తలలు లేని జంతు కళేబరాలు బయలుపడిన ప్రాంతం కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం ప్రాంతం అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇవి ప్రాచీన శిలాయుగ సంస్కృతిలో బయలుపడ్డవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పరిశోధనా ప్రదేశాలను సరైన వారితో అమర్చండి. పరిశోధనా ప్రాంతాలు, వ్యక్తి పేరు. పరిశోధనా ప్రాంతాలు: పాలేరు ప్రకాశం జిల్లా, రాళ్లవాగు చిత్తూరు, తిరుపతి, గుండ్లకమ్మ నది ప్రకాశం, సగిలేరు లోయ కడప. వ్యక్తి పేరు విఎంఎం రావు, జాకబ్ జయరాజు, ఐజాక్, కృష్ణమూర్తి. ఇక్కడ వివరణ చూడండి. పరిశోధనా ప్రాంతాలు, వ్యక్తి పేరు. ఆప్షన్ 1 చూడండి, ప్రకాశం జిల్లాలోని పాలేరు ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన వారు విఎంఎం రావు. కాబట్టి ఆప్షన్ 1కు ఏ సరైన అంశము. ఆప్షన్ 2 చూడండి, చిత్తూరు జిల్లాలోని రాళ్లవాగు. ఇక్కడ చిత్తూరు జిల్లా రాళ్లవాగు పరిశోధన నిర్వహించిన వారు కృష్ణమూర్తి అండి. ఆప్షన్ 2కు డి సరైన అంశం. ఆప్షన్ 3 చూడండి, తిరుపతి ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన వారు జాకబ్ జయరాజ్ అండి. ఆప్షన్ 3కి బి సరైన అంశం. ఆప్షన్ 4 చూడండి, గుండ్లకమ్మ నది ప్రకాశం జిల్లా నుండి గుండ్లకమ్మ నది ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన వారు ఐజాక్ అండి. ఆప్షన్ 4కు సి సరైన అంశం. ప్రకాశంలోని పాలేరు ప్రాంతంలో పరిశోధన నిర్వహించిన వారు విఎంఎం రావు అండి. ఆప్షన్ 1కు ఏ సరైన అంశం. అలానే చిత్తూరులోని రాళ్లవాగులో పరిశోధన నిర్వహించిన వారు కృష్ణమూర్తి అండి. ఆప్షన్ 2కు డి సరైన అంశం. అలానే తిరుపతిలో పరిశోధన నిర్వహించిన వారు జాకబ్ జయరాజ్ అండి. ఆప్షన్ 3కి బి సరైన అంశం. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నది పరిశోధన నిర్వహించిన వారు ఐజాక్ అండి. ఆప్షన్ 4కు సి సరైన అంశం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చేతితో తయారు చేసిన కుండలు ఏ కాలం నాటివి? చేతితో తయారు చేసిన కుండలు అనేవి మధ్యశిలాయుగం కాలం నాటివండి. మిసోలిథిక్ ఏజ్ కాలం నాటివి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగ కాలాన్ని నాగరిక విప్లవంగా పేర్కొన్నవారు ఎవరు? నవీన శిలాయుగ కాలాన్ని నాగరిక విప్లవంగా పేర్కొన్నవారు గార్డెన్ చైల్డ్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నవీన శిలాయుగ కాలము క్రీస్తుపూర్వం 25,000 నుండి క్రీస్తుపూర్వం 5,000 మధ్య కాలాన్ని నవీన శిలాయుగ కాలంగా చెప్తారు. ఈ నవీన శిలాయుగ కాలంలోని స్థిర నివాసం ఏర్పాటు, వ్యవసాయం మరియు కుమ్మరిసారిని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో ఇనుపయుగం వేటితో ముడిపడినట్లు కనిపించును?
ఆంధ్రదేశంలో ఇనుపయుగం అనేది మెగాలిథ్స్తో ముడిపట్లు చెప్పవచ్చండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ మెగాలిథ్నే రాక్షస గూళ్ళు అని కూడా అంటారు. ఇక్కడ రాక్షస గూళ్ళు అనగా పెద్ద రాళ్ళు అని అర్థం అండి. ఈ రాక్షస గూళ్ళు లేదా మెగాలిథ్ని బృహత్శిలలు అని కూడా అంటారు. ఈ బృహశిల లేదా మెగాలిథ్ రాక్షస గూళ్ళను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. చిత్తూరులో వీటిని కురుంబర గూళ్ళు అని, కర్నూలు కడపలో పాండవ గూళ్ళు అని, మరి అనంతపురంలో మోరివర గూళ్ళు అని పిలుస్తారు. ఈ మెగాలిథ్స్ లేదా బృహత్శిలలు లేదా రాక్షస గూళ్ళు అనేవి ఇనుప యుగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రదేశంలోని గృహ సమాధి పైమూత లోపలి భాగంలో నృత్య భంగిమలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటున్న చిత్రాలను కనుగొన్నారు? ఇక్కడ చిత్తూరు జిల్లా మల్లాయపల్లి గ్రామంలో గృహ సమాధి పైమూత లోపలి భాగంలో నృత్య భంగిమలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటున్న చిత్రాలను కనుగొన్నారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సిస్ట్. సిస్ట్ అనగా రాతి పలకల పెట్టెను భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకార రాతి గుళ్ళు పేర్చడం. ఆప్షన్ బి డాల్మన్. ఇక్కడ డాల్మన్ అనగా రాతి పలకలతో పెట్టె నిర్మించి దానిపై మూతగా రాతి పలకను ఉంచడం. ఆప్షన్ సి మెన్హిర్. ఇక్కడ మెన్హిర్ అనగా చనిపోయిన వారి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభం నిలపడం. ఆప్షన్ డి సార్గోఫోగస్. సార్గోఫోగస్ అనగా అస్థికలు కానీ మృతదేహాలు కానీ మట్టి శవపేటికలో ఉంచి పాతిపెట్టడం. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అని పైవన్నీ సరైనవే. వివరణ చూద్దాం. సిస్ట్. సిస్ట్ అనగా రాతి పలకల పెట్టెను భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకార రాతి గుళ్ళు పేర్చడం. ఆప్షన్ ఏ సరైనది. ఆప్షన్ బి చూడండి డాల్మన్. ఇక్కడ డాల్మన్ అనగా రాతి పలకలతో పెట్టె నిర్మించి దానిపై మూతగా రాతి పలకను ఉంచడం డాల్మన్ అంటారు. ఆప్షన్ బి కూడా కరెక్ట్ అండి. మెన్హిర్. మెన్హిర్ అనగా చనిపోయిన వారి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభం నిలబడడం. ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి సార్గోఫోగస్. అస్థికలు కానీ మృతదేహాలు కానీ మట్టి శవపేటికలో ఉంచి పాతిపెట్టని సార్గోఫోగస్ అంటారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అని పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాక్షస గూళ్ళ సంస్కృతిలోని రకాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లభ్యమయ్యాయి? రాక్షస గూళ్ళ సంస్కృతిలోని రకాలు ఆంధ్రప్రదేశ్లో 12 రకాలు లభ్యమయ్యాయండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో మొట్టమొదటగా ఇనుపయుగం లేదా లోహయుగంలోనే వరిని పండించి వరిని తినేవారని తెలిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆంధ్రదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇనుపయుగ లోహయుగంలోనే వరిని పండించి వరిని తెలిపిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ సంఖాలియా అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర ప్రాంతంలో శిలాచిత్రలేఖనాలు ప్రారంభమైన కాలం ఏది? ఆంధ్ర ప్రాంతంలో శిలాచిత్రలేఖనాలు ప్రారంభమైన కాలం మధ్యశిలాయుగం అండి. మిసోలిథిక్ ఏజ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్రీస్తుపురం 50,000 నుండి క్రీస్తుపురం 25,000 మధ్య గల కాలాన్ని మధ్యశిలాయుగం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పాతరాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రంగా ఉన్నది ఏది? క్రింది వాటిలో పాతరాతి పనిముట్ల పరిశ్రమ కేంద్రంగా ఉన్నది నందికనుమ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ నందికనుమ ప్రాంతం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వద్ద డోర్నకల్ సమీపంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నాగటి కర్రలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లభ్యమయ్యాయి? నవీన శిలాయు కాలంలో నాగటి కర్రలు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ లోయలో లభ్యమయ్యాయండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండంలో ఎక్కడా లభించని ప్రాచీన శిలాయుగపు ఎముక పనిముట్లు బయలుపడిన ఏకైక ఆంధ్ర ప్రాంతం ఏది? భారత ఉపఖండంలో ఎక్కడా లభించని ప్రాచీన శిలాయుగపు ఎముక పనిముట్లు బయలుపడిన ఏకైక ఆంధ్ర ప్రాంతం ముచ్చట్ల చింతమాను గవి అండి. ఇది కర్నూలు జిల్లాలో కలదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ కడప జిల్లా చింతకుంట. ఇక్కడ విల్లంబులు ధరించిన మనిషి చిత్రం లభించింది. ఆప్షన్ బి అనంతపురం జిల్లా వేలుపల మడుగు. ఇక్కడ మూపురంగుల ఎద్దులు ఎదురుగా ఉన్న చిత్రం లభించింది. ఆప్షన్ సి అనంతపురం జిల్లా తెనగల. ఇక్కడ ఎరుపు రంగులో గల కుక్క జింక చిత్రాలు లభించాయి. ఆప్షన్ డి ఈ చిత్రలేఖలు అన్నీ ప్రాచీన శిలాయుగం నాటివి. ఇక్కడ ఆప్షన్ డి సరికాని అంశం అండి. ఈ చిత్రలేఖనాలు మధ్యశిలాయుగంలో ప్రారంభమై నవీన శిలాయుగంలో అత్యున్నతకు చేరుకున్నాయి. సో ఆప్షన్ డి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగ కాలంలోనే లింగారాధన మొదలైనట్టు పేర్కొన్నవారు ఎవరు? నవీన శిలాయుగ కాలంలోనే లింగారాధన మొదలైన పేర్కొన్నవారు రాబర్ట్ బ్రూస్ పుట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ లింగారాధన ప్రారంభమైన కాలం అనగా నవీన శిలాయుగ కాలం.
నెక్స్ట్ క్వశ్చన్, రాక్షస గూళ్ళు అనేవి ఏ కాలం నాటివి? రాక్షస గూళ్ళు అనేవి క్రీస్తుపురం 500 నాటివండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అనగా రాక్షస గూళ్ళు యొక్క కాలం క్రీస్తుపురం 500 కాలం ఇవి, మరియు ఇవి ఇనుప యుగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, విల్లంబులను మొట్టమొదట వాడిన వారు ఎవరు? విల్లంబులను లేదా బాణాలను మొట్టమొదట వాడిన వారు ఎగువ ప్రాచీన శిలాయుగ ప్రజలండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పెచ్చుల పరిశ్రమ అనేది క్రింది వాటిలో దేనికి వర్తిస్తుంది? పెచ్చుల పరిశ్రమ అనేది మధ్య ప్రాచీన శిలాయుగంకి వర్తిస్తుందండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో కనిపించని నాగరికతగా రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ పేర్కొన్నది ఏది? దక్షిణ భారతదేశంలో కనిపించని నాగరికతగా రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ పేర్కొన్న నాగరికత రాగి నాగరికత, కాపర్ నాగరికత అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి మానవుడు ఉద్భవించాడు? ఆంధ్రాలోని కృష్ణా గోదావరి లోయ ప్రాంతంలో మొట్టమొదటి మానవుడు ఉద్భవించాడండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మరియు ఇతర ప్రాంతాల్లో లభించిన తామ్రశిలాయుగం నాటి సమాధుల ప్రకారం అవలంబించిన ఖనన పద్ధతులు ఏవి? ఆప్షన్ ఏ, పెద్దవారిని ఊరికి దూరంగా తూర్పున శ్మశాన వాటికల్లో పాతిపెట్టేవారు. ఆప్షన్ బి, చిన్నపిల్లలను తమ ఇళ్లలో కుండలో పెట్టి పాతిపెట్టేవారు. ఆప్షన్ సి, చిన్నపిల్లలను పాతిపెట్ట 2 రకాలుగా ఉండేది. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఏ మరియు బి సరైనవి, సి తప్పు. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, పెద్దవారిని ఊరికి దూరంగా తూర్పు శ్మశాన వాటికలో పాతిపెట్టేవారు. ఇప్పుడు తామ్రశిలాయుగం నాటి ఖనన పద్ధతులలో. ఆప్షన్ బి చూడండి, చిన్నపిల్లలు తమ ఇళ్లలో కుండలో పెట్టి పాతిపెట్టేవారు. ఆప్షన్ బి కరెక్ట్. ఏ మరియు బి సరైనవి, సి తప్పు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగపు బూడిద దిబ్బలు అనేవి దేనికి సంబంధించినవి? నవీన శిలాయుగపు బూడిద దిబ్బలు అనేవి ఖననానికి చెందినవి లేదా ఖననానికి సంబంధించినవి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ నవీన శిలాయుగ బూడిద దిబ్బలు అనేవి క్రీస్తుపురం 2000 సంవత్సరం కాలం నాటివి. ఇవి మృతదేహాలను కాల్చడానికి కాల్చిన వాటికి సంబంధించినవి. బూడిద దిబ్బలు అనేవి ఖననానికి అంటే మృతదేహాలను కాల్చగా ఏర్పడడం. ఇవి అనంతపురం జిల్లాలోని పాల్వాయి, నాగార్జునకొండ, గుంటూరు నాగార్జునకొండ, మరి ప్రకాశం ఎర్రగొండపాలెం, చిత్తూరులోని రేణుగుంట, మరియు కర్నూలు జిల్లాలోని ముచ్చర్ల చింతమానేగువి, ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఉట్నూరు ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఇక్కడ ఈ బూడిద దిబ్బలు అనేవి నవీన శిలాయుగ కాలం నాటివి. మనకు అనంతపురం జిల్లాలోని పాల్వాయి అతి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పవచ్చు ఈ బూడిద దిబ్బలకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తుపూర్వం 10,000 నుండి క్రీస్తుపూర్వం 4,500 మధ్య కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టిన వారు ఎవరు? క్రీస్తుపూర్వం 10,000 నుండి క్రీస్తుపూర్వం 4,500 మధ్య కాలానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టిన వారు జాన్ లుబాక్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2. జాబితా 1 కాలాలు: 1 ప్రాచీన శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 నవీన శిలాయుగం, 4 తామ్ర శిలాయుగం. జాబితా 2 ఉపయోగించే శిలలు లేదా పరికరాలు. ఆప్షన్ ఏ, చెకుముకు రాయి, గురువాదం, స్ఫటికం. ఆప్షన్ బి, చెట్, బసాల్ట్, డోలమైట్, నల్లసేనపు రాయి. ఆప్షన్ సి, చిత్రాలంకృత మృణయ పాత్రలు. అలానే ఆప్షన్ డి, క్వార్జ్ మరియు క్వార్జైట్. ఇక్కడ వివరణ చూడండి. ప్రాచీన శిలాయుగంలో ఆనాటి మానవులు పరికరాల తయారు ఉపయోగించే శిలలో ప్రాచీన శిలాయుగం క్వార్జు మరియు క్వార్జైట్ రాయిని ఉపయోగించారు. సో ఆప్షన్ 1కు డి సరైనది. మరియు మధ్య శిలాయుగంలో చెకుముకు రాయి, గురువాదం వంటి స్ఫటికం వంటివి ఉపయోగించారు. కాబట్టి ఆప్షన్ 2కు ఏ సరైనది. ఆప్షన్ 3 చూడండి, నవీన శిలాయుగం ప్రజలు చెర్ట్, బసాల్టు, డోలమైట్, నల్లసేనపు రాయిని ఉపయోగించారు. అలానే తామ్ర శిలాయుగంలో చిత్రాంకురం మరియు మునయ ప్రాంతాలు ఎక్కువగా బయలుపడ్డాయి మరియు లభించాయి. సో ఆప్షన్ డి సరైనవి. ఇక్కడ ఆప్షన్ 1కు డి సరైనది, ఆప్షన్ 2కు ఏ సరైనది, ఆప్షన్ 3కి బి సరైనది, ఆప్షన్ 4కు సి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటిక రాతి పరికరాలు కనుగొన్నవారు ఎవరు? పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటిక రాతి పరికరాలు కనుగొన్నవారు రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార సేకరణ దశకు మరియు ఆహార ఉత్పత్తి దశకు మధ్య గల కాలం ఏది? ఇక్కడ ఆహార సేకరణ దశకు మరియు ఆహార ఉత్పత్తి దశకు మధ్య గల కాలం మధ్య శిలాయుగం అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మధ్య శిలాయుగాల్లో తయారు చేసిన పరికరాలు సూక్ష్మంగా అంటే చిన్నగా ఉండడంతో ఈ మధ్య శిలాయుగాన్ని సూక్ష్మరాతి యుగం అని కూడా అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, మధ్యశిలాయుగానికి సంబంధించి సరికానిది తెలపండి. ఆప్షన్ ఏ చేతులతో కుండల తయారీ ప్రారంభం. ఆప్షన్ బి చేపలు పట్టుట అలానే కాల్చిన ఆహారం తీసుకునుట. ఆప్షన్ సి గ్రామీణ జీవనం. ఆప్షన్ డి మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం. ఇక్కడ వివరణ చూడండి. ఈ మధ్యశిలాయ కాలంలో చేతుల కుండల తయారీ ప్రారంభం స్టార్ట్ అయిందండి, అంటే మొదలు పెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ సరైన అంశమే. ఆప్షన్ బి చూడండి, చేపలు పట్టుట అలానే కాల్చిన ఆహారం తీసుకుంటా ఈ మధ్యశిలాయ కాలంలో ప్రారంభమైంది. అలా నిప్పును కూడా మధ్యశిలాయ కాలంలో కనవడం జరిగింది. ఆప్షన్ సి చూడండి, గ్రామీణ జీవనం. ఈ గ్రామీణ జీవనం మధ్యశిలాయుగంలో కాదండి, నవీన శిలాయుగంలో ప్రారంభమైంది. సో సరికానిది ఆప్షన్ సి కరెక్ట్ అండి, గ్రామీణ జీవనం. ఆప్షన్ డి చూడండి, మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం మధ్యశిలాయ కాలంలోనే ప్రారంభమైంది. సో ఇక్కడ సరికాని అంశము ఆప్షన్ డి అండి, గ్రామీణ జీవనం మొదలవ్వలేదు ప్రాచీన శిలాయ కాలంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.